నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చూస్తామండి. కేవలం జీడిపప్పు, బాదం పప్పుతో మాత్రమే మనం ఈ లడ్డూని అయితే చేయబోతున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం కేవలం 2 రకాల డ్రై ఫ్రూట్స్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాము. చూసారు కదా, 1 కప్పు జీడిపప్పు తీసుకున్నాను, 1 కప్పు బాదం పప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ జీడిపప్పుని, బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కావాలంటే మీరు పౌడర్ లాగైనా చేసుకోవచ్చు. ఇలా అయితే బాగుంటుంది, లడ్డూకి చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా ముక్కలు ముక్కలుగా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్ ముక్కల్ని మనం వేయించుకోవాలి. కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ కలర్ రానవసరం లేదు. ఒక కళాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. దానిలో ముందుగా బాదం ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. బాదం వేగటానికి టైం పడుతుంది కాబట్టి ముందు బాదం వేసుకుని వేయించుకుంటున్నాము. చూసారు కదా, ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. జీడిపప్పుతో పాటు మిగతా సగం కూడా మనకి బాదం అనేది వేగిపోతుందన్నమాట. ఈ విధంగా చేస్తే మనకి ఆ వేడికి జీడిపప్పు తొందరగా వేగిపోతుందండి. ఎక్కువ కలర్ అయితే రానివ్వకండి, మాడినట్టు అయిపోతాయి. ఇలా కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి సరిపోతుంది. తీసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు అదే బాండీలో ఉంచారు అంటే మీకు ఎక్కువ వేగిపోతాయండి. వేడిగా ఉంటుంది కాబట్టి వేరొక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. మళ్ళీ కడాయి స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. ఇందులో ఎటువంటి వాటరు వేయలేదండి. బెల్లాన్ని ఈ విధంగా ముక్కలేమీ లేకుండా కరిగించేసుకోవాలి. మనకి 2 కప్పుల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం సరిపోతుంది. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కలిపేసుకోవాలి. మనకి ఎటువంటి పాకం అవసరం లేదండి. చూసారు కదా, ఒక బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసామంటే మనకి పైన బుజురులాగా ఫామ్ అవుతుందన్నమాట. మీకు వైట్గా బుజురులాగా వస్తుంది. అప్పటి వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి, చాలా తొందరగా వచ్చేస్తుంది. మనం వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వైట్గా వస్తుంది కదా, అదిగోండి. అలా వచ్చినప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యికి కొలత ఏమీ ఉండదండి, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. నేను 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ఇవి డ్రై ఫ్రూట్ అంతటికి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మనకి గరిటెతో తిప్పుతూ ఉంటే లైట్ తీగలాగా వస్తుందన్నమాట గరిటెతో పాటు. అప్పటి వరకు ఉంచుకొని తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొద్దిగా దగ్గరుండి కలుపుతూ మనం కుక్ చేసుకుంటే మనకి మొత్తం బెల్లం అంతా కూడా డ్రై ఫ్రూట్స్కి చక్కగా పడుతుందండి. చూసారు కదా, చిక్కగా కన్సిస్టెన్సీ అనేది మారిపోయింది కదా. అదిగోండి, చూసారా, గరిటె ఇలా అంటుంటే మనకి కొద్దిగా లైట్గా తీగలాగా వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవాలి. దించేసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనకి ఆరిన కొద్దిగా మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది. చిక్కగా అయినప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేయండి. ఒక 2 సెకండ్ల పాటు పెట్టారంటే మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయిపోతుంది. చక్కగా లడ్డూలు చేసేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు లడ్డు చేయాలి అంటే చెయ్యికి అంటుకుంటూ ఉంటుంది కదండి. ఇలా ఒక చిన్న బౌల్ తీసుకోండి. దానిలో మనకి లడ్డు సైజుకి సరిపడా తీసుకొని ఇలా బౌల్లో అటు ఇటు కదిపామంటే, రౌండ్గా తిప్పామంటే మనకి బాల్ లాగా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఈ విధంగా వస్తే సరిపోతుంది, మనకి చేతికి అంటుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు.
మరొక విధంగా కూడా లడ్డూని చేయొచ్చండి. చూసారు కదా! ఇలా పొడవుగా ఉన్న ఒక గ్లాసుని తీసుకొని లడ్డూకి సరిపడా క్వాంటిటీని గ్లాస్‌లో వేసేసుకోండి. మీకు గిన్నె కన్నా గ్లాస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా మనం రోల్ చేసుకున్నామంటే అటు ఇటు పైకి కిందకి రౌండ్‌గా తిప్పుకున్నామంటే లడ్డు అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. చూసారు కదా! చాలా ఈజీగా వేడిగా ఉన్నప్పుడే చేతులకు అంటుకోకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. లడ్డూలన్నీ నేను ఈ విధంగానే ప్రిపేర్ చేసేసానండి. చేతికైతే ఇంత కూడా అంటలేదు. వేడిగా ఉన్నప్పుడు మనకి అంటుకుపోతూ ఉంటుంది కదా బెల్లం పాకం అనేది. మొత్తం లడ్డూలైతే ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. చూసారు కదా! సింపుల్‌గా డ్రై ఫ్రూట్ లడ్డూని ఈ విధంగా చేసి చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా హెల్తీగా తింటారు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.